దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని కోరుతా ఉన్నాను. బహిరంగ వ్యాఖ్యలతో చేయడంతో పాటు తప్పు చేసిన వాళ్ళని, ఈ ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రభుత్వ సలహాదారి ఉద్యోగం నుంచి కూడా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే తాడేపల్లి కొంపలో ఉండి గత 4 రోజులుగా ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ సోషల్ మీడియా చేసే పడుద్దాయి సజ్జల భార్గవరెడ్డి, అదేవిధంగా రఘురామరెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే టెలికాన్ఫరెన్స్ల ద్వారా ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ని బెదిరించే కార్యక్రమాలు కూడా వీళ్ళు ఈ దుర్మార్గులు యంత్రాంగం అంతా కూడా చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి, తాడేపల్లి కొంప కార్యాలయం దగ్గర నుంచి, క్యాంపు కార్యాలయం దగ్గర నుంచి ఎవరెవరికి ఫోన్లు వెళ్ళినాయి, ఎవరెవరో టెలికాన్ఫరెన్స్లు వెళ్ళినాయి. ఇవాళ చూడండి, చాలా ప్రాంతాల్లో రిటర్నింగ్ ఆఫీసర్స్ మాకు ఆరోగ్యం బాగోలేదని ఒకడో, లేకపోతే మేము భయపడుతున్నామని ఒకళ్ళు, ఒత్తిళ్ళు వస్తున్నాయని ఒకళ్ళు, మమ్మల్ని తప్పించమని ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఆర్ఓలు, కొంతమంది పోలింగ్ అధికారులు, కౌంటింగ్ వెళ్ళే అధికారులు మరి ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారంటే దీనికి బాధ్యత ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఈ వ్యాఖ్యల వల్లే ఈ దుర్మార్గాలు, ఈ అరాచకాలని బట్టబయలవుతూ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా సజ్జల మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎర్రగొండపాలెం అక్కడ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అరాచకాలు, అక్కడ ఏదైతే ఆ ఆర్ఓ ఆఫీస్కి వచ్చి అతను మాట్లాడిన మాటలు, ఏళ్ళు చూపించి బెదిరించిన విధానం, ఇది పోలింగ్ ప్రక్రియలో ఇవాళ ఆర్ఓని అక్కడ బదిలీ చేసినట్టుగా మరి వార్తలు మీడియాలో వచ్చాయి. దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. నిజాయితీగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా పనిచేసిన రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ కౌంటింగ్ అధికారులని కాపాడాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘం మీద ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్ఓని బెదిరించేది మీడియాలో వచ్చింది, పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. చాలా స్పష్టంగా ఆర్ఓని ఏలు పెట్టి చూపించి మేము రాజకీయ నాయకులు, మాకు అడ్డం పడకూడదు, మాకు రూల్స్ చెప్పకూడదు, మేము చేసేదే కరెక్టు, మీరు మాకు అడ్డం పడితే మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తాం, మీ మీద కంప్లైంట్లు పెడతాం, మిమ్మల్ని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించాడు. మరి నిన్న మీడియాలో వార్తలు వచ్చినాయి, ఆర్ఓని మరి విధుల నుంచి పక్కన పెట్టినట్టు వచ్చింది. దాన్ని కూడా ఖండిస్తున్నాం. దాన్ని కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ నిజాయితీగా పనిచేసే అధికారుల్ని కాపాడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ఎవరైతే చట్టవిరుద్ధంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మొన్న ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, మాజీ మంత్రి, తీసేసిన తహసీల్దార్ ఒక ఆయన సెక్రటేరియట్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి స్మూత్గా, పారదర్శకంగా, ఘర్షణ లేని వాతావరణంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ రసాబస అయ్యేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. ఏం మాట్లాడుతున్నారా బుద్ధి లేకుండా? మీరు మాజీ మంత్రులు, మీరు గతంలో మాజీ మంత్రులుగా ఎలగబెట్టారు. సెక్రటేరియట్లో మీడియా ముందు మాజీ మంత్రి పేరు నాని బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడతాడా? రసాబస అయ్యేటటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. వీళ్ళందరినీ ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సంఘ విధుల్ని, కౌంటింగ్ ప్రక్రియని దెబ్బతీసే విధంగా మీరింత బాధ్యతారాహిత్యంగా, ఇంత దుర్మార్గంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారా? అదేవిధంగా ఎవరైతే చీఫ్ విప్పులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ కూడా మరి మీడియాలో బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ, జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం జరగాలంటే బుద్ధి జ్ఞానం ఉందా అని అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడతాడు ఈ మాటలో? కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళేవాడికే, మీ ఏజెంట్లకే మీరు చెప్పే మాటలో టీడీపీ, జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలంట. ఏం తిరుగుతారా? కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియలో ఆ మెష్లన్నీ కూడా చాలా పకడ్బందీగా, ఏదైతే కౌంటింగ్ జరుగుతూ ఉన్న ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో చూపించేదంతా కూడా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ కౌంటింగ్ ఏజెంట్ చూపిస్తారు. కాబట్టి అక్కడ ఏర్పాటు చేసే మెస్సులు కూడా చాలా పకడ్బందీగా, ఆ జల్లిళ్ళు మెస్సులు కూడా పర్ఫెక్ట్గా, గట్టిగా కూడా ఏర్పాటు చేయాలని డిస్ట్రిక్ట్ అధికారులు, ఎవరైతే డిఈఓ
జిల్లా కలెక్టర్ ఉన్నారో, అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో, అట్లాగే ఎవరైతే ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మాజీ మంత్రులు, అట్లాగే ప్రభుత్వ సలహాదారుగా సకల శాఖ మంత్రిగా ఎలగబెడతా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకంలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎగ్జిట్ పోల్ వివరాలన్నీ కూడా లండన్కి వెళ్ళిపోయాయి. లండన్ కొంపలో టీవీలు పగలగొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. టీవీలు పగలగొట్టమే కాదు, ఇక్కడ సజ్జలోడికి చెప్పాడు, బుద్ధి లేనాడా ఇమ్మీడియట్గా మీడియా ముందుకెళ్ళి చెప్పు, మేము గొడవ పడతాం, మేము గొడవలు చేస్తాం, మేము అడ్డం తిరుగుతాం, ప్రధానికి అడ్డం దిడ్డంగా మాట్లాడతామని మీరు మీడియాకి చెప్పండి. మీడియా ద్వారా మన కౌంటింగ్ ఏజెంట్లు చెప్పండి, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు పిలిపించి వాళ్ళకు ఉద్బోధించండి. కాబట్టి నేను వచ్చే లోపల, లండన్ నుంచి వచ్చే లోపల ఈ దుర్మార్గాలు చేయమని జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకంలో భాగంగా ఈ సజ్జలాడు, ఈ బుద్ధి లేనాడు ఒక బాధ్యతగా మాట్లాడాల్సిన ప్రభుత్వ సొమ్ము తింటా ఉన్నాడు, ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు తింటా ఉన్నాడు. అన్నదన్నా గడిదన్నావా? ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు నువ్వు ప్రభుత్వ చేతంగా తీసుకుంటూ బాధ్యత లేకుండా దుర్మార్గంగా మా టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడమని నువ్వు చెబుతున్నావు అంటే మక్కిలు ఎరగొట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి. రెండోసారి ఎవడు కూడా బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఇటువంటి మాటలు ఎవడో భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది.